ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉన్నా, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మా హయాంలో ఇలాంటి పరిస్థితులే కన్నా వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలను. వార్ ఫుటింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది. వెంటనే గన్నీ బ్యాగ్స్, వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు. ఇది గతంలో జరిగాయి. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉందేనంటే రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతులు లేని పరిస్థితిలో ఉంది. వరి రైతులే కాదు, ఈరోజు అరటి చూసినా అదే పరిస్థితి, మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి, పత్తి చూసినా అదే పరిస్థితి, కొబ్బరి చూసినా అదే పరిస్థితి, వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి. ఏ పంటకు రేట్లు లేవు. చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి ₹10 అంట. కేజీ అరటి పళ్ళు ₹10. ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా. ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి. దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది. రవాణా ఖర్చు దాదాపు 40% తగ్గింది. ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ లేకొచ్చింది. మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ 23,000 టన్స్ ఉంటే మా ప్రభుత్వం 23-24కి వచ్చేసరికి 3 లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్ అరటి. ఇది ఎక్కడ 23,000, ఎక్కడ 3 లక్షల టన్నులు. ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం. రైతులకు అదనంగా 20-40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా.